నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన బొమ్మ బొరుసు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1984 ఏప్రిల్లో ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. నిండు గర్భిణిలా ఆయాసపడుతున్న ఆ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇంజిన్ వాల్తేరు స్టేషన్ చేరి హమ్మయ్య అనుకుంది. నిట్టూర్చింది కాబోలు పెద్దగా శబ్దం చేస్తూ స్టీమును బయటికి వదిలింది. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాగానే ప్రయాణికుల్లో అలజడి రేగింది. దెబ్బతిన్న తేనె పట్టు ఈగల్లా చల్లా చెదురుగా పరిగెత్తసాగారు. నా అర్ధాంగి పార్వతిలో కూడా కంగారు ఎక్కువైంది. మన పెట్టి ఎక్కడుందో చూడండి, నన్ను కూడా కంగారు పెడుతోంది. సామాన్లు పోతాయేమోనన్న బెంగతో పిల్లల వైపు వారి చేతుల్లో ఉన్న సామాన్ల వైపు చూస్తున్నా. పెద్దబ్బాయికి పెద్దమ్మాయికి చెరో 2 సామాన్లు, నాకు ఒక పెట్టె ఒక సంచి అప్పగించింది పార్వతి. తానొక ప్లాస్టిక్ సంచి తీసుకుంది. తిరిగి ఇల్లు చేర్చే వరకు ఎవరి సామాన్లను వారు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పింది. అంతా తమ తమ సామాన్లను పట్టుకుని లేచి నిలబడి ఉన్నారు. ఏమిటలా నీళ్లు నవ్వులుతూ చూస్తున్నారు, మన కంపార్ట్మెంట్ ఎక్కడుందో చూడండి, తొందర చేయసాగింది పార్వతి. ఎందుకమ్మా కంగారు, మన బెర్తులు రిజర్వ్ అయ్యాయిగా, కంపార్ట్మెంట్ ఎక్కడుందో చూసుకోవాలి నిదానంగా చెప్పాడు ఇంటర్ చదువుతున్న మా పెద్దబ్బాయి రమేష్. ట్రైన్ ఇక్కడ 6 గంటల పైన ఆగుతుందమ్మా, కంగారు పడకు నిదానంగా చెప్పింది పెద్దమ్మాయి. సామాన్లు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మా భోగి ఎక్కడుందో చూడటానికి వెళ్ళా. భోగి దొరికింది. సామాన్లు తీసుకుని బయలుదేరాము. ముందుగా రమేష్, వాడి వెనక పార్వతి పెట్టెలో చొరబడ్డారు. వారి వెనక తక్కిన 3 పిల్లలు నేను ఎక్కాము. మావి మొత్తం 6 బెర్తులు, వరుస నెంబర్లు. అడుగు పల్లల మీద ఎవరో 3 స్త్రీలు కూర్చుని ఉన్నారు. ఈ బెర్తులు మావి, దిగండి దబాయించాడు రమేష్. వారు ఉలుకు పలుకు లేకుండా మూగవారిలా ప్రవర్తిస్తున్నారు. పార్వతిలో సహనం నశించింది. మిమ్మల్ని చెప్తే వినపడదు, ఖాళీ చేయండి హుంకరించింది పార్వతి. వారు జవాబు చెప్పలేదు, ప్లాట్ఫామ్ వైపు చూస్తున్నారు. చూడండి మొండితనం, ఖాళీ చేయటం లేదు, మీరు ఒకసారి చెప్పండి నాతో ఫిర్యాదు చేసింది. సామాన్లు లెక్క పెట్టుకుంటూ వాటిని బల్ల కింద సర్దే ప్రయత్నంలో ఉన్న నేను ఆ గొడవను అంతగా పట్టించుకోలేదు. పార్వతి పిల్లలు అంతా నిలబడి ఉన్నారు. వీళ్ళు ఖాళీ చేసేట్టు లేరండి, బెర్తుకు 10 రూపాయలు పోసి కొనుక్కున్నాము, వెళ్ళి కాండక్టర్కి చెప్పండి హుకుం జారీ చేసింది. వాళ్లను పరీక్షగా చూశా. ఒరియా వాళ్ళలా ఉన్నారు. నన్ను చూసి దిగిపోతామన్నట్లు సాయిగ చేశారు. ఇంతలో ఎవరో 2 వచ్చి వాళ్ళని దింపుకుని వెళ్లారు. ఆ 6 బెర్తుల నెంబర్లని మరొకసారి వెరిఫై చేశాడు రమేష్. 30 నుండి 35 వరకు. ఆ బెర్తుల వైపు తృప్తిగా చూసింది పార్వతి. ఆ బెర్తులకి తానే మహారాణి అన్నట్లుగా మురిసిపోయింది. ఆమె కళ్ళల్లో గర్వం తొణకిసలాడింది. పిల్లలు 4 తమ తమ బెర్తుల విషయంలో వివాదపడుతున్నారు. మా దురదృష్టం కొద్దీ 2 అప్పరు 2 మిడిల్ కూడా దొరికాయి. అప్పర్ బెర్తులు ఎవరికీ నచ్చలేదు. అంతా లోయర్ బెర్తులకే ఎగబడుతున్నారు. నేను సర్దిన సామాన్లన్నింటినీ బయటకు తీసి మరోలా సర్దుకుంది పార్వతి. తినుబండారాల సంచిని, గ్లాసులు, వాటర్ జగ్గు ఉన్న సంచిని బయటకు తీసి ఎదురుగా పెట్టింది. పిల్లలు వాదించుకుంటున్నారు. ఇంకా అంతా కిటికీ దగ్గర కూర్చోటానికి చూస్తున్నారు. ఏమిటండి ఎక్కడికి వచ్చినా గొడవ, చూసిన వాళ్ళు నవ్వుతారు, వాళ్ళని కేకలేయండి అంటూ నా మీద కేకలేసింది పార్వతి. బెర్తుల్ని అలాట్ చేశాను. పెద్దమ్మాయి పెద్దబ్బాయి అప్పర్ బెర్తులు తీసుకుంటారు. మిడిల్ బెర్తులు 2 చిన్నపిల్లలకి, అడుగునున్నవి నాకు పార్వతికి. పిల్లలందరూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాగో సముదాయించాను. ఆఖరి అమ్మాయి దాహం అనడంతో అసలు విషయం గుర్తుకొచ్చింది. వాటర్ క్యాన్ని బయటకు తీసి అందించింది పార్వతి. క్యాన్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళా. తిరిగి వచ్చేసరికి 2 పెద్ద మనుషులు మా బెర్త్ మీద కూర్చుని ఉన్నారు. నన్ను చూసి ఖాళీ చేసి ఎటు వెళ్ళిపోయారు. పోతున్న వాళ్ళని చూస్తూ అంది పార్వతి. మేము రిజర్వ్ చేసుకున్నాం, కూర్చోకండి అని చెప్పినా వినలేదు. ప్రయాణికుల మనస్తత్వం అలాంటిది. ఒక్క నిమిషం కూర్చున్నా చాలు అనుకుంటారు. రిజర్వేషన్ కోసం కొన్ని 100 మంది కండక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు, ఖాళీలు లేవుట అన్నాను. ట్రైను వాల్తేరు వదిలేసరికి రాత్రి 8:30 అయింది. కూర్చునేందుకు జానడు జాగా దొరుకుతుందేమోననే ఆశతో అయినా ప్యాసింజర్లు అటు ఇటు తిరుగుతున్నారు. అప్పటికే ప్యాసింజర్లు చాలామంది తమ తమ దాణాలను విప్పి పడుకున్నారు. జాలిగుణం ఉన్న ప్యాసింజర్లు తమ పాదాల దగ్గర కూర్చోవడానికి కొంతమందికి అనుమతిస్తున్నారు, కొంతమంది పొమ్మంటున్నారు. ఒక పెద్ద మనిషి వచ్చి నా బెర్తుకు దగ్గరగా నిలబడ్డాడు. తల ఎత్తి అతని వైపు చూశా.
అతని చెయ్యి పట్టుకుని 5-6 సంవత్సరాల అబ్బాయి వెనక 2 ఏళ్ల అమ్మాయిని భుజాన వేసుకుని నిలబడి ఉన్న అతని అర్ధాంగి కనిపించారు. వారి వయసు 30-40కి మధ్య ఉంటాయి. కూర్చునేందుకు కొంచెం జాగా అయినా ఇవ్వమని కళ్లతోనే అర్థించాడు ఆ వ్యక్తి. అతని అభ్యర్థనను తెలుసుకుని మొహాన్ని పక్కకు తిప్పుకున్న పార్వతి కూడా వాళ్ళని గమనించింది. మన బెర్తుల మీద కనీసం కూర్చోటానికి కూడా ఎవరికి అనుమతి ఇవ్వకండి, తర్వాత పడుకుంటామంటారు అని అంతకుముందే పార్వతి హెచ్చరించడం వలన అలా ప్రవర్తించక తప్పలేదు. పాపం భుజం మీద పిల్లతో అలా ఎంతసేపు నిలబడి ఉంటుంది? ఎంత దూరం వెళ్లాలో ఏమో. జాలి కలిగిన నిర్దయుడిగా, సంస్కారహీనుడిగా ప్రవర్తించాల్సి వచ్చినందుకు బాధపడ్డాను. అతనికి తెలుగు రాదు కాబోలు ఇంగ్లీష్లో మాట్లాడాడు. దయచేసి మా ఆవిడకు కొంచెం జాగా ఇప్పించండి, నేను నిలబడి ఉంటా ప్రాధేయపడ్డాడు. ఇంగ్లీష్ రాకపోయినా విషయం గ్రహించింది పార్వతి. మీరేమి మెత్తపడకండి, ముందు కూర్చుంటాం అంటారు, తర్వాత పిల్లల్ని పడుకోబెడతారు వార్నింగ్ ఇచ్చింది. అతను సమాధానం కోసం ఆశగా చూస్తున్నాడు. 9 గంటలవుతుంది కదండి, అందరం పడుకుంటాం అన్న ఆంగ్లంలోనే. మీరు పడుకోండి, మీ పాదాల దగ్గర కూర్చుంటాము, పిల్లని ఎత్తుకొని నిలబడటం కష్టం, దయచూపండి బ్రతిమాలాడు. పాదాల చెంత చోటు, ఎంత హీనమైన మాట వాడాడు. సభ్యత సంస్కారం ఉన్నవాడెవడైనా ఆమెకు వెంటనే జాగా ఇచ్చి తీరాలి. జాలేసింది. కనుబొమ్మల్ని చిట్లించుకుంటూ వార్నింగ్ సిగ్నల్ ఇస్తోంది పార్వతి. ఎటూ చెప్పలేక ఇరకాటంలో పడ్డాను. దంపతులిద్దరూ నా వైపు చూస్తున్నారు ఆశగా. మరో చోటుకు వెళ్ళమనండి అంది పార్వతి. క్షమించండి, మరొక చోట ప్రయత్నించండి అన్నా అతను కదల్లేదు. అన్ని బెర్తుల మీద మగవారే ఉన్నారు సార్, తమరు కనికరించక తప్పదు అన్నాడు. 2 అడుగులు ముందుకేసి అతని అర్ధాంగి మాకెదురుగా నిలబడింది. భుజం మీద పాప నిద్రపోతోంది. నాగరీకులు, అతను ఉద్యోగస్తుల్లా కనిపిస్తున్నాడు. ఖరీదైన బట్టల్ని ధరించాడు. నువ్వు పడుకో, నీ కాళ్ళ దగ్గర కూర్చుంటుందిలే అన్నాను పార్వతితో, వాళ్లకు తెలుగు రాదు అన్న ధీమాతో. ముందు కూర్చొనిస్తే తర్వాత నడు వాలుస్తానంటుంది. ఆమెకు బెర్త్ అప్పగించి నేను కూర్చోవలసిన పరిస్థితి రావచ్చు అంది పార్వతి కర్కశంగా. ఆమె వైపు దీనంగా చూస్తోంది ఆ ఇల్లాలు. పార్వతి మీద నాకు కూడా కోపం వచ్చింది. మీ చెల్లెలే అనుకోండి, దయచేసి అనుమతించండి మళ్ళీ బతిమాలాడాయన. పోని కూర్చొని అమ్మా అన్నాడు రమేష్. పార్వతిలో ఏ మూలనో దాగి ఉన్న మాతృత్వం మందలించింది కాబోలు కాళ్ళు ముడుచుకుని కూర్చోమన్నట్లు సైగ చేసింది అయిష్టంగానే. ఆ ఇల్లాలు కళ్లతోనే కృతజ్ఞత చెప్పి పొందిగ్గా కూర్చుంది. పాపను ఒళ్ళో పుడకబెట్టుకుంది. ఆమె కూర్చున్నాక అతను పక్కకు వెళ్ళి వెంటనే తిరిగొచ్చాడు. భార్యకు ఎదురుగా నాకు దగ్గరగా నిలబడ్డాడు. నా బల్ల మీద 3 పిల్లలు నేను కూర్చున్నాము. ఎదుటి బల్ల మీద పార్వతి, పెద్దమ్మాయి, ఆమె కూర్చున్నారు. పార్వతి మరి కొంచెం జరిగితే ఆమె పక్కన అతను కూర్చోవచ్చు. కానీ పార్వతి అంగీకరిస్తుందో లేదో. పిల్లలకి ఇంకా నిద్ర రాలేదు. ప్రయాణ సరదాలో ఉన్నారు. వెన్నెల బాగా ఉంది. కిటికీలో నుంచి బయటికి చూస్తున్నారు. పిల్లల కాలేజీలకి, స్కూల్కి వేసవి సెలవులు ఇచ్చారు. మా పక్క వాటల్లో అందుకున్న సాంబశివరావు గారు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆ మధ్య ఆయన ప్రభుత్వం ఇచ్చిన లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద దక్షిణ దేశ యాత్రలు చేసి వచ్చారు. అప్పటి నుంచి మా వాళ్ళు కూడా తిరుపతి, మద్రాసు వెళ్ళాలని కూర్చున్నారు. వాళ్ళ మావయ్య అంటే నా బావమరిదికి సంవత్సరం క్రితం మద్రాసు ట్రాన్స్ఫర్ అయింది. అప్పటి నుంచి మమ్మల్ని మద్రాసు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. రైలు ఖర్చులు పెట్టుకుని పిల్లలతో వెళ్ళటువంటి మాటలా? మాకు తిరుపతి మొక్కుంది. ఆఖరి అబ్బాయికి జబ్బు చేసినప్పుడు సకుటుంబంగా తిరుపతి వచ్చి దర్శనం చేసుకుంటామని 3 సంవత్సరాల క్రితం మొక్కుకుంది పార్వతి. వెళ్ళాలి, మొక్కు తీర్చుకోవాలి. రాను పోను రైలు ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది. పై ఖర్చులు పెట్టుకోవాలి. తెగించి ఆ నెల జీతం పట్టుకుని బయలుదేరాను. 3 వారాల క్రితమే 6 బెర్తల్ని రిజర్వ్ చేయించాను తిరుపతికి. తిరుపతిలో మా 2వ బావమరిది తోడల్లుడున్నాడు. అతను నాకు కూడా దగ్గర బంధువే. తిరుపతి వచ్చినప్పుడు తన ఇంటికి రమ్మంటున్నాడు. అంటే తిరుపతిలోనూ మద్రాసులోనూ కాటేజీలకి, లాడ్జీలకి ఖర్చులు ఉండవు. పైగా మంచి గైడెన్స్ ఉంటుంది. ఇబ్బందులు, బోల్తాలు పడే ప్రమాదం ఉండదు. ఎలాగైతేనే తెగించి బయలుదేరా దైవ దర్శనం కోసం. ఇది ఇప్పటి మా ప్రయాణం కథ. రైలు 2 స్టేషన్లు దాటింది ఆగకుండా. అతను అలాగే నిలబడి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి మాత్రం కాస్త చొరవ తీసుకుని నా పక్కనే ఉన్న జాగాలో ఇమిడిపోయాడు. అతను కూడా తన భార్య పక్కన నా కాస్త జాగాలోనో లేదా నా పక్కన కూర్చోవచ్చు. కానీ పర్మిషన్ లేకుండా కూర్చోవటం సభ్యత కాదని కాబోలు నిలబడి ఉన్నాడు. కూర్చోమనటం సంస్కారవంతుల లక్షణం. మరి నాలో ఆ సంస్కారం ఉందా? ఉంది. కానీ ఏం లాభం?
ఏదైతే అదయిందని తెగించా. మా పెద్దబ్బాయిని వాళ్ళ అమ్మ పక్కన కూర్చోమని అతన్ని ఆ జాగాలో కూర్చోమన్నా. నాకు శతకోటి ధన్యవాదాలు అర్పించి చూస్తున్నాడు ఆయన. పార్వతి చూస్తూ ఊరుకుందే తప్ప నోరు మెదపలేదు. పై బెర్తులు 4 ఖాళీగా ఉన్నాయి. పడుకునేటప్పుడు మాత్రమే తప్ప మధ్యనున్న బెర్తును వాల్చడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నారు అడిగి అతన్ని ఇంగ్లీష్లో. అతను తన వివరాలన్నీ పూసగుచ్చినట్లు చెప్పాడు. అతని పేరు బిశ్వనాథ్ చటర్జీ, ఆమె పేరు ప్రఫుల్ల. 3 సంతానం, బెంగాలీ వారు. హౌరాలో రైల్వే ఉద్యోగి. ఒక తమ్ముడు వైజాగ్ పోర్టులోనూ మరొక తమ్ముడు మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. తండ్రి పోయాడట. తల్లి ఆఖరి తమ్ముడు విశాఖపట్నంలో ఉంటున్నారట. ఆఖరి తమ్ముడు వాల్తేరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడట. ఎప్పటి నుంచో తల్లి బాలాజీ దర్శనం చేసుకుంటానని అంటోందిట. అందుకని తల్లికి తనపై ఆధారపడి ఉన్న తమ్ముడికి కూడా రైల్వే పాస్ తీసుకుని 2 రోజుల క్రితం హౌరాలో బయలుదేరి వైజాగ్లో దిగాడుట. తల్లిని తమ్ముడిని తీసుకుని తిరుపతి వెళ్తున్నారట. అక్కడి నుంచి మద్రాసు వెళ్తారట. వాల్తేరులో ఆ ట్రైన్కి రిజర్వేషన్ దొరకడం చాలా కష్టమైందిట. తనకు తెలిసిన మరొక రైల్వే ఉద్యోగి ద్వారా ప్రయత్నిస్తే ఒకే ఒక బెర్త్ లభ్యమైందిట. ఆ బెర్త్ మీద ఆస్మా పేషెంట్ అయిన తల్లిని పడుకోబెట్టాడట. ఆమె దగ్గర తమ్ముడిని పెద్ద కొడుకుని ఉంచాడట. విజయవాడలో రిజర్వేషన్ ఇప్పిస్తానని హామీ ఇచ్చాడట కండక్టర్. ఈ విషయం అంతా పార్వతితో చెప్పా. ఆమె చికాకు పడింది. నా తొందరపాటుకు నన్ను నిందించింది. అయితే బెజవాడ వరకు వీళ్ళు మనల్ని వదలరన్నమాట. నేను పిల్లలు పడుకుంటాము, మీ బెర్త్ని వాళ్ళకి దానం చేసి తెల్లవార్లు నిలబడి ఉండండి. మూతి ముడుచుకుంది. నాకు నిద్ర పట్టదన్న గ్యారంటీ నాకుంది. పైగా బాధ్యత, సామాన్లు చూసుకోవాలి. 10 గంటలు దాటింది. గోదావరి బ్రిడ్జ్ చూడాలన్న ముచ్చట తీరడంతో నిద్రొస్తోందన్నారు పిల్లలు. ఇంతలో చటర్జీ గారి తమ్ముడు ఒక క్యారియర్ అందించి వెళ్ళాడు. దానిని ఓపెన్ చేసింది ప్రఫుల్ల. ఆ గిన్నెల్లో రసగుల్లాలు, గులాబ్ జాములు ఉన్నాయి. గిన్నెలో ఉన్న స్పూన్తో ఒక్కొక్క రసగుల్లా, గులాబ్ జాము పాకంతో మా అందరి చేతుల్లోనూ ఉంచింది. మొదట్లో సంకోచించిన పార్వతి కూడా తీసుకుంది. మంచి రుచిగా ఉన్నాయి. మిగతావి ఆ దంపతులిద్దరూ తిన్నారు. హౌరా నుంచి తెచ్చాను అన్నారు చటర్జీ గారు. చాలా రుచిగా ఉన్నాయి సార్. మా వైపు ఇంత రుచిగా తయారు చేయలేరు. కాంప్లిమెంట్ పారేశా. పిల్లలందరూ మంచినీళ్ళు తాగారు. ప్రఫుల్లకి పార్వతి నీళ్లు అందించింది. పిల్లలు నిద్రపోతామనటంతో బెర్తులు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అప్పర్ బెర్తులు 2 మీద పెద్ద పిల్లలిద్దరిని పడుకోమన్నాను. ఒక మిడిల్ బెర్త్ మీద చిన్నపిల్లలిద్దరిని పడుకోబెట్టా. 2వ మిడిల్ బెర్త్ ప్రఫుల్లకు అలాట్ చేశాను. పార్వతికి ఎలాగూ ఉంది సెపరేట్ బెర్త్. నా బెర్త్ మీద నేను, చటర్జీ గారు. అలా అడ్జస్ట్ చేసినందుకు ఎంత సంతోషించారో. పార్వతి అంతగా విసుక్కుంది. అయితే బయటకు మాత్రం ఏమీ అనలేదు. నేను, చటర్జీ గారు తప్ప అందరూ నిద్రపోయారు. అనుకున్నట్లుగానే బెజవాడలో రిజర్వేషన్ సంపాదించుకున్నారు చటర్జీ గారు. 3 బెర్తులు దొరికాయి. విశేషం ఏమిటంటే మాకెదురుగా ఉండే బెర్తులే దొరికాయి. బెజవాడ నుంచి పగటి ప్రయాణం ప్రారంభం. దారిలో చటర్జీ గారు రకరకాల స్వీట్స్, పళ్ళు కొన్నారు. మా పిల్లలకు కూడా ఇచ్చింది ప్రఫుల్ల. పార్వతి తెచ్చిన పూరీలు, జంతికలు వాళ్ళకిచ్చింది. మధ్య స్టేషన్లో దిగినప్పుడు మాకు కూడా మంచినీరు తెచ్చిచ్చారు చటర్జీ గారు. తిరుపతి చేరుకునేసరికి చీకటి పడింది. బాగా మబ్బు వేసింది. ఈదురుగాలి, చినుకులు. మేము చేసిన సహాయానికి కృతజ్ఞత ఆఖరిసారిగా చెప్పుకుని చటర్జీ దంపతులు వెళ్ళిపోయారు. మేము రిక్షాలు చేయించుకుని బండ్లవారి వీధికి వెళ్ళాము. రామం ఇల్లు తెలుసుకోవటం ఏమంత కష్టం కాలేదు. అయితే పెద్ద ఇబ్బందే ఎదురైంది. ఆ ఇంటికి తాళం వేసింది. రామన్ తల్లికి జబ్బుగా ఉందన్న టెలిగ్రామ్ వస్తే ఆ రోజు ఉదయమే పెళ్ళాం పిల్లలతో అమలాపురం వెళ్ళాడట రాము. ఇంటి యజమాని చెప్పాడు. సామాన్లు మీ ఇంట్లో ఉంచి దైవ దర్శనం చేసుకొని రండి అని అంటారని ఆశించాను. కొండ మీద కాటేజీలు దొరుకుతాయి. 10 గంటల వరకు కొండ మీదకి బస్సులు వెళ్తాయి. శీఘ్రంగా వెళ్ళండి. యాత్రల రోజులు కాటేజీలు దొరకటం కష్టం అంటూ తొందర చేశాడు ఆయన. యాత్రా స్థలాల్లో ఉండే గృహస్థుల మనస్తత్వాలు అలా ఉంటాయి కాబోలు. టైం చూసుకున్నా 8:30 అయింది. 8:15 శీఘ్రంగా పోండి తొందర చేసింది ఆ గృహిణి. చినుకులు జోరుగా పడుతున్నాయి. చేసేది లేక రిక్షాల్లో బస్టాండ్ చేరుకున్నాము. కొండ మీదకి బస్ టికెట్లు సంపాదించడం కష్టమే అయింది. ఎలాగైతేనే ఎగువ కొండ చేరుకున్నాము. వాన పెద్దదైంది. ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళా కాటేజీ బుక్ చేయటం కోసం. కాటేజీలు ఖాళీ లేవన్నారు. పైగా మా అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఇవి యాత్రల రోజులు కదా సార్, అంతా వారం 10 రోజుల ముందుగానే రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు దొరకటం కష్టం అని అతను చెప్పేసరికి నిరాశ నిస్పృహలు అలుముకున్న నాకు నడ్డి విరిగినట్లయింది.
అలాగే కౌంటర్లో అచేతనంగా ఉండిపోయా. అతను చెప్పటం మొదలుపెట్టాడు. మీరు ఫ్యామిలీతో వచ్చినట్లున్నారు. రాత్రి అప్పుడు వానలో ఎక్కడికని తిరుగుతారు? అయినా దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. బ్రోకర్స్ని పట్టుకుంటే 4 చోట్ల మిమ్మల్ని వానలో తిప్పుతారు, కానీ ప్రయోజనం ఉండదు. వాళ్ళ కమిషన్ వాళ్ళకి పారేయక తప్పదు. రాత్రికి ఇక్కడే వెయిటింగ్ హాల్లో కాలక్షేపం చేయండి అన్నాడు. ఏం చేయాలో పాలిపోక ఆలోచనలో పడ్డాను. అంతా అయోమయంగా తోస్తోంది. వాన కురుస్తోంది. ఎదురుగా ఉన్న హోటల్ చాలా రద్దీగా ఉంది. పిల్లలు ఆకలి అంటున్నారండి, భోజనం పెట్టిస్తే బాగుంటుంది అంది పార్వతి. 10 గంటలు దాటితే భోజనం ఉండదు అని ఎవరో అనుకుంటూ ఉంటే విన్నాను. టైం సరిగ్గా 10 గంటలైంది. ఆ రోజల్లా భోజనం లేదు. రాత్రి కూడా లేకపోతే ఇబ్బందే. సామాన్లు చేతపుచ్చుకొని ఆ వానలో ఎదురుగా ఉన్న హోటల్లోకి దూరాము. భోజనం చేసి బయటకు వచ్చేసరికి వాన పెద్దదైంది. వీధి అరుగు మీద నిలబడి చూస్తున్నాము. వీధిలో జనసంచారం లేదు. గొడుగులు వేసుకుని కొంతమంది తిరుగుతున్నారు. నాకు ముందు రాత్రి నిద్రలేదు. సామాన్లు ఎక్కడ ఉంచటం, తెల్లవార్లు ఎలా గడపటం ఆలోచనలో పడ్డాను. ఏమండి, అటు చూడండి, చటర్జీ గారు కదూ గట్టిగా అంది పార్వతి. అటు చూశాను. చటర్జీ గారే గొడుగు వేసుకుని చేతిలో మరచెంపుతో వెళ్తున్నారు. చటర్జీ గారు గట్టిగా కేక వేశా. ఆయన వెనక్కి తిరిగి చూశాడు. మా దగ్గరకు వచ్చాడు. మా పరిస్థితిని తెలుసుకుని చాలా విచారించాడు. 5 నిమిషాల్లో వస్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళాడు. మాలో ఆశారేఖ ఉదయించింది. 10 నిమిషాలు గడిచాయి. నిమిషం ఒక యుగంలా గడుస్తోంది. ఒక జీప్ వచ్చి మా ముందు ఆగింది. అందులో చటర్జీ ఉన్నాడు. రండి, జీప్ ఎక్కండి. జీపులో నుండే కేక వేశారు. ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా అందరము జీప్ ఎక్కాము సామాన్లతో. జీప్ బయలుదేరింది. దారిలో చెప్పారు చటర్జీ. తన సహోద్యోగి అన్నగారు అక్కడ దేవస్థానంలో అసిస్టెంట్ ఇంజనీరుట. ముందుగానే ఒక కాటేజీ రిజర్వ్ చేసి ఉంచారట. తంతే బూరెల గంప మీద పడ్డట్టు అయింది మా పని. మమ్మల్ని తన కాటేజీలోకి సాదరంగా ఆహ్వానించింది. ప్రెపుల్ల వేడి టీ అందించింది. తెల్లవారుజామునే లేచి వెళ్ళి క్యూలో నిలబడదాము. యాత్రికుల సంఖ్య చాలా పెద్దదిగా ఉంది. దర్శనానికి ఒక పూటన్నా పడుతుందిట అన్నాను. నా మాటలకు చటర్జీ చిరునవ్వు నవ్వాడు. క్యూలో నిలబడితే కాళ్ళు, నడుము వగైరాలు పీకులు పట్టుకుంటాయి. క్యూలోనే ఆ భగవంతుడి దర్శనం అయిపోతుంది. మా ఇంజనీర్ గారు దైవ దర్శనానికి స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు. ఆ విషయంలో బెంగపడకండి అన్నాడు నిదానంగా. మర్నాడు ఉదయం అనుకున్నట్లుగానే మాకందరికీ అరగంటలో దైవ దర్శనం లభించింది. మా అదృష్టానికి మురిసిపోయింది పార్వతి. ఇంజనీరు గారి జీపు మీదనే పాపనాశనం, గోగర్భం, ఆకాశగంగ, మంగాపురం తిరిగాము. ఆ సాయంత్రం మరొకసారి దైవ దర్శనం చేసుకున్నాము స్పెషల్గా. ఆ రాత్రి కూడా అక్కడే ఉండిపోయాము. మర్నాడు ఉదయం చటర్జీ గారు తిన్నగా మద్రాసు వెళ్ళిపోయారు. మేము కాళహస్తి, కంచి చూసుకుని 2వ రోజున మద్రాసు చేరుకున్నాము. మా బావమరిది ఇంట్లో 3 రోజులున్నాము. మా అందరికీ మద్రాసు చూపించాడు. మహాబలిపురం తీసుకువెళ్ళాడు. ఆ రోజు తిరుగు ప్రయాణం. ఉదయం నేను మా బావమరిది సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ కోసం ప్రయత్నించాము. 3 వారాల వరకు ఖాళీలు లేవన్నాడు. హౌరా ఎక్స్ప్రెస్కు టిక్కెట్లు తీసుకున్నాము. ట్రైన్ బయలుదేరటానికి 1 గంట ముందుగా, అంటే 1 గంటకే స్టేషన్ చేరుకున్నాము. అప్పటికే ట్రైన్ పూర్తిగా నిండిపోయింది. కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. అన్ని జనరల్ కంపార్ట్మెంట్లు ఒకేలాగున్నాయి. చాలాసేపు అటు ఇటు తిరిగాము. ఆలస్యం చేసిన కొద్దీ రద్దీ ఎక్కువ అవుతోంది. ఇక లాభం లేదని ఒక కంపార్ట్మెంట్లోకి చొరబడ్డాము. సామాన్లు అన్నింటినీ గుమ్మానికి పక్కగా ఉన్న సందులో పేర్చాము. పెట్టి మీద పార్వతిని కూర్చోమన్నాను. తను కూర్చుంది. గాలి రాదు. వచ్చేపోయే జనం ఆమెను ఒక్కొక్క తోపు తోస్తున్నారు. వాటికన్నా పెద్ద ఇబ్బంది పక్కనే ఉంది మరుగుదొడ్డి. దుర్వాసన వస్తోంది. ఇలా మరుగుదొడ్డి పక్కన కూర్చుని ప్రయాణం చేయలేనురా తమ్ముడు, మరొక పెట్టెలోకి పోదాం అంది పార్వతి తమ్ముడితో. అన్నీ ఇలాగే ఉన్నాయక్క, కొంత దూరం వెళ్ళాక ఖాళీలు అవుతాయి, సర్దుకోవచ్చు సర్ది చెప్పాడు శంకరం. మాట్లాడలేదు పార్వతి. మంచినీళ్ళ కోసం వాటర్ జగ్గు తీసుకుని కొళాయి దగ్గరికి వెళ్ళా. నన్ను పేరు పెట్టి ఎవరో పిలిచారు. అటు చూశాను. చటర్జీ గారు కనిపించారు. అతని వెనక సామానులతో లైసెన్స్ కూలి, ప్రెపుల్లా, పిల్లలు. నాకు ప్రాణం లేచొచ్చింది. తోడు దొరికారనుకున్నా. అయితే మా కంపార్ట్మెంట్లో వాళ్ళకి స్థలం లేనందుకు విచారించాను. వాల్తేరు వెళ్తున్నారా అడిగారు చటర్జీ గారు. అవునన్నట్లు తల ఊపాను. రిజర్వేషన్ దొరికిందా? ఆయన ప్రశ్నకు తెల్లమొహం వేశా. వర్రీ కాకండి, మా అమ్మగారికి తమ్ముడికి కూడా బెర్తులు రిజర్వ్ చేయించాను. కానీ వాళ్ళు రావటం లేదు. ఇక్కడే 1 నెల రోజులు ఉంటారట.
మా మొత్తం 6 బెర్తుల మీద అడ్జస్ట్ అవుదాం, నాతో రండి, నా కంపార్ట్మెంట్ చూపిస్తా అన్నారు. అవునన్నయ్య గారు, వెళ్ళేటప్పుడు కూడా అందరం కలిసే వెళ్దాం అంది ప్రఫుల్ల. గుడ్ మార్నింగ్ అంకుల్ పలకరించాడు చటర్జీ పెద్ద కొడుకు. నేను చెప్పిన వార్త విని పార్వతి గంతేసింది. చటర్జీ గారి కంపార్ట్మెంట్లోకి మారిపోయాము. పరరాష్ట్రం వాడైనా ఎంత అభిమానం చూపిస్తున్నారో చూడండి అంది పార్వతి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.